నర్సంపేట మాజీ శాసనసభ్యులు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్ర సీతక్కపై హాట్ కామెంట్స్ చేశారు. 6 గ్యారంటీలు అని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మర్చిపోయింది. ఇచ్చిన హామీలు ఎంత అమలవుతున్నా పథకాల సంఖ్య ఎంత ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇచ్చిన 420 హామీలు సున్నా. శాసనసభ బడ్జెట్ సమావేశంలో ప్రైవేట్ బిల్లు పెట్టాలని ప్రత్యేకంగా స్పీకర్ గారిని కోరడం జరిగింది. ప్రైవేట్ బిల్లు రాకుండా కాంగ్రెస్ పార్టీ దొంగల్లా పారిపోతున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడే రైతు భరోసా, ఎన్నికలు లేకుంటే ఎగనామా. ఓట్లకు మధ్య రైతు భరోసా. కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కొత్తగూడ, గంగారం ఏజెన్సీ మండలాల రైతులు పండుగలాగా వ్యవసాయం చేసేవారని తెలిపారు. గిరిజనులకు పట్టాలు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పెద్ది రైతులకు ఇప్పుడు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వడం లేదు అని సమాధానం చెప్పాలని అన్నారు. ST-SDF నిధులు ములుగుతున్నాయి. ఉన్నత స్థాయి సమీక్ష ఎందుకు పెట్టడం లేదని తెలిపారు. ఇచ్చిన హామీల సంఖ్య ఎంత, అమలవుతున్నటువంటి పథకాల యొక్క విలువెంత, ఎన్ని రకాల పథకాలు అమలు చేశారు స్పష్టంగా చెప్పాలి. అలాగే పత్రికల కోసం మాట్లాడేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు వారిచ్చినటువంటి మేనిఫెస్టోను, వారిచ్చినటువంటి 6 గ్యారంటీలపై, 420 హామీలపై బీఆర్ఎస్ పార్టీ జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎల్పీ ఎమ్మెల్యేలందరినీ కూడా తీసుకెళ్లి గౌరవ స్పీకర్ గారికి ప్రత్యేకంగా ప్రైవేటు బిల్లు పెట్టాలని వ్రాతపూర్వకంగా దరఖాస్తు పెట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, సీతక్క గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భంగా, నర్సంపేటలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా వారు ఇచ్చినటువంటి హామీలు మాత్రమే వారు వ్రాతపూర్వకంగా బుక్లెట్ కొట్టించి కాంగ్రెస్ అభయస్థం పేరు మీద రిలీజ్ చేసిన కాంగ్రెస్ మేనిఫెస్టో, దాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ బిల్లు పెట్టింది జరుగుతున్నటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో. దాని నుంచి కాంగ్రెస్ పార్టీ పారిపోతున్నది, తప్పించుకపోతున్నది. దొంగల్లా తల వంచి ముసుగేసుకొని బడ్జెట్ సమావేశాల్లో ప్రైవేటు బిల్లు రాకుండా, ప్రైవేటు బిల్లు వస్తే ప్రజల్లో వాళ్ళు పతలాయితరని, వాళ్ళ విలువ పోతుందని, వాళ్ళు చేసిన మోసాల పట్ల నిండు అసెంబ్లీలో చర్చ జరిగితే, అవన్నీ రికార్డులకు వస్తే అదంతా కూడా రేపు ఆ ప్రైవేటు బిల్లు కాంగ్రెస్ పార్టీకి ఉరిలా మారుతుందని భయపడి తప్పించుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తున్నప్పుడు ఆ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ప్రతిపక్ష పార్టీ అమలు చేయాలని, ఆ మేనిఫెస్టో ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకత్వంలో ఉండబడినటువంటి అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు పెట్టడం అనేది ఒక చరిత్ర. దాని మీద గౌరవ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క గారు స్పష్టంగా మాట్లాడకుండా రాజకీయంగా మాత్రమే మాట్లాడడం అనేది విడ్డూరం. ముఖం చెల్లదని రేపు ప్రజల్లో మీరు చెప్పిన దొంగ మాటలు, మాయ మాటలు, చీటింగ్ ముచ్చట్లన్నీ కూడా ప్రజలకు సులభంగా సభలో చర్చ జరిగితే ప్రజలకు అర్థమైతే రేపు గ్రామాల్లో మిమ్మల్ని రానివ్వరని, తిరగబడతారని, తిప్పికొడతారని భయంతో కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు బిల్లు నుంచి పారిపోతున్నది. ఎన్నికలప్పుడే రైతు భరోసా, ఎన్నికలు లేకుంటే ఎగనామం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొత్తగూడ ఏజెన్సీలో, గంగారం ఏజెన్సీలో, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు పండుగల ఆస్వాదించారు పాలనను. మొట్టమొదటిసారి పంటలకు పెట్టుబడిచ్చి దున్నుకునేటువంటి ప్రతి రైతుకి, గిరిజనులకు పట్టాలిచ్చి, గిరిజనేతర బలహీన వర్గాల రైతులకు, ఇతర రైతులకు హద్దులు, లాటిట్యూడ్ ఫిక్స్ చేసి హద్దులు బిటాయించి అధికారికంగా హద్దులు నిర్ణయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ వాళ్ళకు కరెంట్ ఎందుకు ఇవ్వటం లేదు? వారికి పట్టాలు ఇచ్చినాం కదా, కరెంట్ ఎందుకు ఇవ్వటం లేదు? కరెంటు ఉచితంగా ఎందుకు ఇవ్వటం లేదు? ST-SDF నిధులు మూలుగుతున్నాయి. సీతక్క గారు కరెంటు ఉచితంగా ఇవ్వడానికి ఒక ప్రత్యేక సమీక్ష ఎందుకు పెట్టలేదు ఇప్పటి వరకు?
కొత్తగూడ ఏం చేసి డీడీ కట్టకుండా ఉచితంగా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.